పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. నమస్కారం. NXT న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సంపద సృష్టించి పేదలకు పంచాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సమర్థవంతమైన నాయకత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. గత 5 ఏళ్ల విధ్వంసంతో చాలా వెనకబడిపోయాం. నెమ్మదిగా ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకెళ్తున్నామన్నారు. 6 నెలల పాలనలో 12.94% వృద్ధి రేటు కనపడిందన్నారు. ఫైళ్ల పరిశీలనలో వేగం పెంచాలి. వచ్చిన సమస్యలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి. సమస్యలను పరిష్కరించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఇదేదో కొంతమందిని ఎత్తి చూపడం కాదు, వ్యవస్థ మెరుగుపడాలి. రేపటికి మన ప్రభుత్వం వచ్చి 9 నెలలవుతుంది. గడిచిన 5 ఏళ్ల వైసీపీ పాలనను ప్రజలు అంగీకరించలేదు. మనపై విశ్వాసం పెట్టుకుని భారీ మద్దతు ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడల్లా ఏదో ఒక సవాల్ ఉండేది. కానీ 1-2 కాదు, ఇన్ని సవాళ్లు ఎదుర్కోవటం ఇదే తొలిసారి. 7 శ్వేత పత్రాలు విడుదల చేశాం. నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకే ప్రజలు అధికారం ఇచ్చారు. పాలనా వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేశాం. స్వర్ణాంధ్ర 2047 ద్వారా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. 15% వృద్ధి రేటుతో మన ఆర్థిక వ్యవస్థ సుస్థిరం కావాలన్నారు. షార్ట్ టర్మ్ లో ఏం చేయాలో అవన్నీ కూడా సెట్ చేసి లాంగ్ టర్మ్ 2047 స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కూడా డాక్యుమెంట్ తయారు చేశాం మీ అందరి భాగస్వామ్యంతో. వికసిత్ భారత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేశారు. మనం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేశాం. వికసిత్ భారత్లో చాలా స్పష్టంగా ఏమేం చేయబోతాం వాళ్ళు చెప్పారు. మనం స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో మనం క్లారిటీ ఇచ్చాం. అయితే ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రిసోర్స్ అని మొబిలైజ్ చేసి 15% మన ఎకానమీ సస్టైన్ కావాలి అంటే తిరిగి చేసిన డెట్ రీపే చేసి మళ్ళీ మనం ముందుకు పోవాలంటే 15% గ్రోత్ రేట్ ఉండాల్సిన అవసరం ఉంది. CAGR 15% గ్రోత్ ఉంటే ఎంత డిఫరెన్స్ ఉందో ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫర్ ది లాస్ట్ 30 years సమర్థవంతమైన నాయకత్వం ఉండి కంటిన్యూగా గవర్నమెంట్ కంటిన్యూ అయితే CAGR ఎంత డిఫరెన్స్ వస్తుందో ఒకసారి మీరు చూస్తే సేమ్ పాలసీస్ ఫర్ ది కంట్రీ, సేమ్ బ్యూరోక్రసీ, సేమ్ రిసోర్సెస్, బట్ డిఫరెన్స్ ఈజ్ 4 times, 5 times. అంటే CAGRలో ఎంత డ్రాస్టిక్ చేంజ్ వస్తుందో ఒక స్లైడ్ మీరు చూస్తే నేను చూపించాను. ఢిల్లీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూపిస్తే గుజరాత్ హ్యాస్ గ్రోన్ 15 times. అదే వెస్ట్ బెంగాల్ హ్యాస్ గ్రోన్ 4 times. 95, 2024. అంటే గుజరాత్ కంటే వెస్ట్ బెంగాల్లో మెరుగైన రిసోర్సెస్ ఉన్నాయి. 95 కాదు 97% ఫ్లడ్ వాటర్, గంగానది నీళ్లు. గుజరాత్లో నీళ్లు లేవు, మైక్రో ఇరిగేషన్ పోయే పరిస్థితికి వచ్చారు. అలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందుకని ఈసారి మనం టాప్ 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. అవి కూడా ఇప్పుడే CS గారు చెప్పారు, నేను చెప్పడం లేదు. దీంట్లో కూడా 5 years ఒక యాంగిల్, 1 year బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్, క్లియర్ కట్ టార్గెట్స్. అదే సమయంలో 20 years ఎట్లా రియలైన్ కావడం. ఇందులో కూడా చూస్తే టెక్నాలజీ కూడా బాగా ఎఫెక్టివ్గా ఉపయోగించుకొని రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి భద్రత ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. దాని మీదనే మన పెన్షన్ కానీ ఏ కార్యక్రమం కానీ ఆలోచిస్తున్నాం. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ మినిమం అవసరమైన హౌస్ సైట్, హౌస్, సస్టైనబుల్ వాటర్, ట్యాప్, గ్యాస్, టాయిలెట్,
అదే మరి వీలైతే ఇంటి పైన సూర్యగారి పైన కరెంట్ తయారు చేసుకోవడానికి సోలార్ ప్యానల్స్ ఇవన్నీ కూడా ఇండివిజువల్గా ఇవ్వడం. గ్రామంలో కూడా మనందరం కూడా ఆలోచించుకొని స్ట్రీట్ లైట్, రోడ్, డ్రైనేజ్, అదే మరిగా ఏదైతే గార్బేజ్ కలెక్షన్, సర్క్యులర్ ఎకానమీ ఇంటిగ్రేట్ చేయడం, అల్టిమేట్గా వెల్తీ, హ్యాపీ అండ్ హెల్తీ సొసైటీ క్రియేట్ చేయడం మన ఆబ్జెక్టివ్గా మనం ముందుకు పోతున్నాం ఉంటాయి. అయితే ఇక్కడ దీర్ఘకాలంలో మాట్లాడుతూ షార్ట్ టర్మ్లో మనం మర్చిపోతే కష్టం. ఈ ఇయర్ నుంచి మీరు ఆలోచించాల్సింది, ఈ ఇయర్ మీరు ఏం చేయబోతున్నారు. 1 ఇయర్, ఫస్ట్ ఇయర్లో ఒక 2-3 నెలలు లేకపోయినా ఫస్ట్ ఇయర్ వీఆర్ కంప్లీటింగ్. అక్కడి నుంచి 25-26 మన బడ్జెట్ ఒక వినూత్నంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఎవ్రీ డిపార్ట్మెంట్ మీరు ఆలోచించాలి. అక్కడి నుంచి కూడా, ఎందుకంటే కొన్ని ప్రాంతాలే అభివృద్ధి అయ్యి మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి కాకపోతే అది కూడా కరెక్ట్ కాదు. దాన్ని కూడా ఏం చేయాలో చేయడం. నా దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే పొలిటికల్ ఫంక్షనే పనిచేయాలి. చీఫ్ సెక్రటరీ నుంచి గ్రామ సచివాలయం నుండి ఉద్యోగి వరకు పనిచేసే పరిస్థితి రావాలి. అందరం కూడా సమిష్టిగా పనిచేసి షార్ట్ టర్మ్లో ప్రజలకు హ్యాపీగా ఉండే విధంగా ఏమేం చేయగలుగుతాం చేయడం. ఈ రోజు మీద ప్రతి ఒక్కరిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. రేపటి మీద ఒక భరోసా, మళ్ళా భవిష్యత్తు బాగుంటుందని ఒక ఆశ ఉండాలి. ఈ రెండు ఉంటే తప్ప సాధ్యం కాదు. అల్టిమేట్గా తెలుగు జాతి అనేది ప్రపంచంలో నెంబర్ 1 చేయాలని నా సంకల్పం. నేను ఇక్కడుండే అందరిని కూడా కోరుతున్నా, అది ఎన్డీఏ సంకల్పం. నేను కానీ, మిత్రుడు పవన్ కళ్యాణ్ కానీ, అదే మరిగా మిగిలిన బీజేపీ కానీ అందరం కూడా అదే ఆలోచిస్తున్నాం. అందుకని మీరు చూస్తే ఇండియన్ పాలిటిక్స్లో కూడా పెను మార్పులు వచ్చాయి. మాటలు చెప్పే వాళ్ళందరూ చరిత్రలో కనుమరుగైపోయే పరిస్థితికి వచ్చారు. ఎవరైతే యాక్షన్లో చూపిస్తున్నారో వాళ్ళు సర్వే అయ్యే పరిస్థితికి వచ్చారు. రాబోయే రోజుల్లో ఇంకా కూడా దీనికి మీరు చూడబోతారు. ప్రజల్లో అవేర్నెస్ పెరుగుతుంది. పెరిగినప్పుడు పర్ఫార్మెన్స్ ఇది క్రైటీరియా. ఎవరైతే పర్ఫామ్ చేస్తామో వాళ్ళకు మనుగడ ఉంటుంది. కానీ ఇక్కడుండే ఆఫీసర్స్ కూడా నేను కోరుతున్నా, మనందరిపైన ఒక హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరు ఆఫీసర్స్గా, మేము పొలిటికల్గా, మేము 5 ఏళ్ళకి ఒకసారి మళ్ళీ మేము మ్యాండేట్ తీసుకున్నా. ఇక్కడుండే ఆఫీసర్స్ పైన ఒక బాధ్యత ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీస్. స్వర్ణాంధ్ర 2047కు సంబంధించి అన్ని శాఖల పనితీరు మెరుగుపరచాల్సిన సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను మంత్రి మీడియాకు వెల్లడించారు. ప్రజల పట్ల ప్రజాప్రతినిధులు దురుసు ప్రవర్తనతో ఉండకూడదని, ఫిర్యాదుల వ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడాలని సీఎం సూచించినట్లు చెప్పారు. మున్సిపల్, హోం రెవెన్యూలో సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని, పింఛన్ల పంపిణీ, అన్న క్యాంటీన్లు, ధాన్యం కొనుగోలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. మనమిత్ర వాట్సాప్ సేవలను మరింత విస్తృతం చేయాలన్నారు. భవిష్యత్తులో అన్ని శాఖల సేవలు వాట్సాప్ ద్వారా అందించే యోచన చేయాలని సూచించారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ జిఎస్టిపి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని, తలసరి ఆదాయం $42,000 పెంచాలని లక్ష్యం. 25-26 బడ్జెట్ని అభివృద్ధికి దోహదపడేలా రూపొందించాలని చెప్పేసి సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే 25-26 బడ్జెట్ తయారు కాబోతా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత ఎక్కువగా మనం నిధులు రాబట్టుకోగలిగితే అంత బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర మిగిలిపోయిన నిధులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని అందిపుచ్చుకోవటానికి మంత్రులు కానివ్వండి, సెక్రటరీస్ కానివ్వండి కృషి చేయాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. మరి తెలంగాణతో పోలిస్తే జిఎస్డిపిలో 87,000 కోట్ల లోటు ఉందని, కొనుగోలు శక్తిని పెంచాలని పేర్కొన్నారు. జిఎస్డిపి లక్ష్యాన్ని చేరుకోవడానికి వ్యూహాత్మక విధానం అవసరమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చర్చలో అభిప్రాయపడ్డారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి వీటన్నిటిని సాధించడానికి ఏదైతే స్వర్ణాంధ్ర 2047 విజన్ ఉందో దాన్ని సాధించడం కోసం రాష్ట్ర స్థాయిలో విజన్ మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేసి జిల్లాల ద్వారా నియోజకవర్గ స్థాయిలో
ప్రణాళికలు రూపొందించాలని చెప్పేసి చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. జిఎస్డిపి వృద్ధికి దోహదపడే ప్రాజెక్టులు గుర్తించి వాటిని ప్రత్యేక పోర్టల్ ద్వారా ట్రాక్ చేయడానికి కూడా మరి ఆలోచించాలని చెప్పేసి కూడా మరి సందర్భంగా చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పనితీరుపై మరి ముఖ్యమంత్రి గారు చాలా క్రిటికల్గా కూడా సమీక్షించడం జరిగింది. ముఖ్యంగా రెవెన్యూ, హోమ్, పంచాయతీరాజ్, సివిల్ సప్లైస్ విభాగాల్లో ఎక్కువగా సమస్యలు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. దీంట్లో కొన్ని లీగల్గా ఉన్నా కూడా రిపీటెడ్గా కొన్ని సమస్యలు ఎక్కువ వస్తూ ఉన్నాయి. అంటే ఎక్కువగా ఉన్నాయని కాదు, కానీ ఇది ప్రజా సంబంధమైన డిపార్ట్మెంట్స్ కాబట్టి దీంట్లో ఎక్కువగా వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఎక్కువ ఫిర్యాదులు కూడా పరిష్కరించడం జరిగింది. కాకపోతే గత 5 సంవత్సరాల్లో ఇటువంటి సమస్యలకి పరిష్కారం లభించలేదు కాబట్టి ఎక్కువగా రావటం జరుగుతుంది. వాటన్నిటిని కూడా మరి బాధ్యతగా వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లిక్కర్ స్కామ్ పై విచారణ జరపాలని అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ డిమాండ్ చేశారు. మద్యం అంశంపై లోక్సభ 0 అవర్లో సీఎం రమేష్ ప్రస్తావించారు. వైసీపీ హయాంలో ఢిల్లీని మించిన లిక్కర్ స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పోలిస్తే జగన్ స్కామ్ 10 రెట్లు పెద్దదన్నారు. 2019-24 మధ్య ఏపీలో మద్యం విధానం మార్చారు. మద్యాన్ని ప్రైవేటు షాపుల నుంచి ప్రభుత్వ దుకాణాలకు అప్పగించారు. 5 ఏళ్లలో 1,00,000 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. 5 ఏళ్ల పాటు మద్యం లావాదేవీలు నగదు తోనే జరిగాయి. మద్యం షాపుల సిబ్బందిని ఒప్పంద పద్ధతిలో నియమించారు. 2,500 కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఏపీలో 10 రెట్లు పెద్ద స్కామ్ జరిగింది అని సీఎం రమేష్ ఆరోపించారు. 2019-24 liquor policy has been changed, sir. Liquor policy has been changed the private shops to government shops. In total 5 years, there is a more than 1 lakh crore rupees sales has been happened. All has been by cash transaction. There is no single digital payment. There is no single digital payment. And all shops employees also in contract basis. Last government, YSR Jagan government has given, sir. Comparatively, Delhi scam 2,500 crores. In Andhra Pradesh, 30,000 crores, 10 times bigger scam. 10 times bigger scam. నెల్లూరు జిల్లా కావలిలో స్టాక్ మార్కెట్ ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట భారీ మోసం వెలుగు చూస్తుంది. మర్రిచెట్టు గిరిజన కాలనీలో 2 ఏళ్ల క్రితం ఓ భవనంలో కార్యకలాపాలు ప్రారంభించిన కేటుగాళ్లు ₹1,00,000 కడితే రోజుకు 6,000 ఇస్తామంటూ నమ్మబలికారు. అత్యాశకుపోయిన ప్రజలు వారి మోసాలు గ్రహించలేక లక్షల్లో సమర్పించుకున్నారు. కమిషన్ ప్రతిపాదికన ఏజెంట్లను కూడా నియమించుకొని కావలి చుట్టుపక్కల గ్రామాల్లో చాలా మందికి ఎరవేశారు. కొందరు స్థిరాస్తులు కూడా విక్రయించి డబ్బులు డిపాజిట్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ఆసక్తి లేదు కాబట్టి జగన్ అసెంబ్లీకి రావడం లేదని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు విమర్శించారు. శాసనసభని యమావళి క్రమశిక్షణపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కు ఆయన రానడం సిగ్గుచేటని విమర్శించారు. ఆయన తిరిగి అధికారంలోకి రావడం అనేది భ్రమే అన్నారు. పగటి కలలు మానుకోవాలని హితవు పలికారు. అధికార పార్టీ బాధ్యత, ప్రతిపక్ష పార్టీ బాధ్యత రెండు కూడా మా మీద పడ్డది. ఈరోజు ఇంటి దగ్గర నుండే క్వశ్చన్లు అడుగుతాను. నేను అసెంబ్లీకి రానని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతాను. ప్రజలు గెలిపించింది దేనికి? ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడడానికే కదా. మరి ఈరోజు సభకు రానంటే ప్రజాస్వామ్యం అంటే చిన్న చూపు. సభ యొక్క విలువ తెలియనటువంటి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. మేము అడుగుతున్నాం, రండి అసెంబ్లీకి రండి. మీరు ఏ ప్రశ్నలు అడిగినా ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పడానికి, ఆ విషయం మీద చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి ఎందుకు రారు? మీరు భయపడుతున్నారు కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదు. ప్రజలు ఇవ్వనటువంటి ప్రతిపక్ష నాయకుడు విలువ హౌస్ ఎలా ఇస్తుంది? కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు. జనం కోసం ఎప్పుడు జగన్ పనిచేయాల. ఒక నియంత పోకడలు పోయాడు కాబట్టే ఈరోజు జగన్కి ఈ పరిస్థితి వచ్చింది. 2.0 అంటే ఈసారి ఆ 11 సీట్లు కూడా ఉండవనేదే దాని అర్థం. రైతులను మోసం చేసిన విజయభాస్కర్ ట్రేడర్స్ పై చర్యలు తీసుకోవాలని మిర్చి యార్డ్లో రైతులు ఆందోళన మిర్చి కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా ప్రామిసరీ నోట్లు ఇచ్చిన వ్యాపారులు, డబ్బులు ఇవ్వకుండా తీసుకుంటున్న మిర్చి వ్యాపారులు గోపు శ్రీనివాసరెడ్డి, కిషోర్ రెడ్డి డబ్బులు అడిగితే రౌడీల చేత దాడి చేయించారని ఆరోపణ. వ్యాపారుల లైసెన్సులు రద్దు చేసి న్యాయం చేయాలంటున్న రైతులు. మిర్చి యార్డ్ సెక్రటరీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన రైతులు. మార్కెట్ యార్డ్ ఉన్నత శ్రేణి కార్యదర్శి చంద్రికను కలిసి వినతి పత్రం సమర్పించిన బాధిత రైతులు. వ్యాపారులపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపిన కార్యదర్శి చంద్రిక. మేము మిర్చి రైతులం. మిర్చి అమ్ముకొని కొట్లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొట్లో అన్ని డబ్బులు వచ్చాయండి. మాకు డబ్బులు వస్తే 8,00,000 వస్తే 1,50,000 డబ్బులు ఇచ్చి 10 లక్షలు నేను డబ్బులు ఇచ్చుకుంటా, ₹2 వడ్డీ మీద ఇంట్రెస్ట్ మీద. తర్వాత నీకు ఇత్తనాల టయానికి నీకు ఇత్తనాలకి డబ్బులు ఇస్తామని సరేనని మేము కూడా ఇచ్చాము. ఇప్పుడు అవసరం లేదని
తీరా మోసి ఒక నెల కింద డబ్బులు అడిగితే మా మీదకి దౌర్జన్యంగా రౌడీలను తీసుకొచ్చి కొట్టించి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేను కాదు నోటు రాసింది సగిలి కిషోర్ రెడ్డి, అతను లేడు, నాకు సంబంధం లేదు ఇప్పుడు డబ్బులతో అన్నాడని. వాళ్ళిద్దరిలో కలిసి ఊళ్ళో డబ్బులు ఇచ్చిన రైతులు కాడ కమ్మగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డబ్బులు వసూలు చేసుకుంటున్నాడండి. మా డబ్బులు నాకు సంబంధం లేదని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నాడండి. ఎంత ఇవ్వాలి మీ అందరికి? మా అందరికి తలా 10 లక్షల కాడికి ఇవ్వాలండి. మొత్తం ఎంతమంది? 50 లక్షలు. 5గురు అండి వచ్చారు. ఇప్పుడు 5 వచ్చారు. ఏంటి ఏం చేస్తున్నారు? 5గురం కలిసి ఇది ఇప్పుడు సెక్రటరీ గారికి చెబుదామని వచ్చామండి. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం అండి. మేము మిర్చి పంట వేసి మిర్చి పండిస్తూ ఉంటామండి. ఇట విజయభాస్కర్ రెడ్డి అని సంగిలి కిషోర్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే పరం మీదకి తోలుతాం మిర్చికాయలు అమ్ముకుంటూ ఉంటామండి. మిర్చికాయలు పోయిన సంవత్సరం ఇదే సీజన్లో మిర్చికాయలు అమ్మేమండి. మిర్చి కమిషన్ కొట్లో మిగిలిన డబ్బులు మిర్చి కమిషన్ కొట్లో పోయి తీసుకుంటూ ఉంటాం. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మాకే వ్యాపారానికి కావాలని సంగిలి కిషోర్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మా వ్యాపారానికి కావాలి, మాకు ఇక్కడే ఉంచండి డబ్బులు, మేము మీకు సీజన్లో కావాలంటే విత్తనాలు సీజన్లో ఇస్తామని చెప్పి మమ్మల్ని నమ్మించారు. మేము కూడా సీజన్లో తీసుకుందామని చెప్పి సంగిలి కిషోర్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఉన్న డబ్బులు వాళ్ళే ఉంచుకున్నారండి షాపులో కమిషన్ కొట్లో. ఉంచుకున్న తర్వాత మాకు ప్రామిసరీ నోట్లు రాసిచ్చారు. 5గురికి 5 పొద్దులు 50 లక్షల లెక్క, తలా 10 లక్షల లెక్క 50 లక్షలు రాసిచ్చారు. మేము సీజన్లో 6 నెలల కాలం నుంచి విత్తనాలకు కావాల్సిన సంగిలి కిషోర్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేస్తూ ఉన్నాం. ఫోన్ చేస్తుంటే ఇవాళ అమ్ముతాం, వస్తాయి అని చెప్పుకొచ్చారండి. ఇద్దరు దగ్గర వచ్చిన తర్వాత 10వ నెలలో సంగిలి కిషోర్ రెడ్డిని బయటకు పంపించండి. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బయటికి పంపించి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని బయటికి పంపించి ఇక్కడ మేము ఇంకా ఫోన్ ఎత్తట్లేదని ఇంకా ఆవుతుని వెళ్ళి కమిషన్ కొట్టు కాడికి పోతే మేము రైతులు కలిసి అతను మమ్మల్ని చూసి షాపులో నుంచి బయటకు వెళ్ళిపోయి ఏపీని దోచేసి అప్పులు కుప్పగా మార్చారు. పత్తిపాటి పుల్లారావు నేరమయ్య రాజకీయాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యలు వైసీపీకి చెంపపెట్టు అని చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు. హత్య రాజకీయాల పునాదులపై వైసీపీని జగన్ నిర్మించారని ఆరోపించారు. అవినీతి విధ్వంసం అనే కవచాలతో వైసీపీని కాపాడుకుంటున్నారని చెప్పారు. క్రిమినల్ కేసులున్న వారు పాలకులైతే జరిగే నష్ట ప్రభావం రాష్ట్ర గత 5 ఏళ్లు చవిచూసిందని అన్నారు. హత్యలు చేసి దర్జాగా పాలన సాగించి తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకే నిసిగ్గుగా ఎదుటివారిపై బురద జల్లారని మండిపడ్డారు. అబద్ధాలు మోసాలతో ప్రజల్ని వంచించి రాష్ట్రాన్ని దోచేసి అప్పులు కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు. సమాజంలో ఉండటానికే పనికిరాని వారిని ఆందోళన ఎక్కిస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఇప్పటికైనా ప్రజలు గ్రహించాలని పత్తిపాటి పుల్లారావు తెలిపారు. స్కూళ్లలో మధ్యాహ్న భోజనం నాసిరకంగా మారింది. ఆ భోజనం చేయలేక చిన్నపిల్లలు అల్లాడిపోతున్నారని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పిల్లలకు సరైన భోజనం కూడా పెట్టలేని మంత్రి లోకేష్ పదవికి రాజీనామా చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. లోకేష్ విద్యాశాఖని పూర్తిగా గాలికి వదిలేశారని, మిగతా శాఖల్లో వేలు పెట్టి షాడో సీఎంగా లోకేష్ వ్యవహరిస్తున్నారంటూ దుయ్యబట్టారు. నిధులు ఇవ్వకుండా మంచి భోజనం పెట్టకుండా విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వ చర్యల కారణంగా సగం మంది పిల్లలు కూడా స్కూళ్లలో భోజనం చేయడం లేదు. చిన్న పిల్లలు పురుగులు అన్నం తినలేక బాధపడుతున్నారు. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టినంత తేలిగ్గా మంచి భోజనం మాత్రం పెట్టడం లేదు. సుమారు 45,000 ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తుంది. సుమారు 40 లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రతి స్కూల్లో తింటున్న పరిస్థితి ఉంది. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 8 నెలల కాలంలో మధ్యాహ్న భోజన పథకాన్ని అత్యంత నాసిరకంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఉడకని అన్నము, నాణ్యత లేని భోజనము, పురుగుల అన్నంతో విద్యార్థులు తినలేక చాలా ఇబ్బందులు గురవుతున్నా కానీ ఈ ప్రభుత్వం దాని మీద ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గోరుముద్ద మధ్యాహ్న భోజన పథకాన్ని పేరు మార్చి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అనే పేరు మార్చారు. పేరు మార్చిన దాని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహించడంలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చాలా తీవ్రంగా, ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు, చిన్న పిల్లలు ఈ భోజనం తినలేక చాలా ఇబ్బందులు గురవుతా ఉన్నారు. పురుగుల అన్నంతో విద్యార్థులు తినలేక అన్నాన్ని బయటపడిస్తున్న దుస్థితి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో నెలకొని ఉంది. ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత డొక్కా సీతమ్మ గారి పేరుతోటి, ఆమె అందరి ఆకలి బాధలు తీర్చిందనే పేరుతోటి డొక్కా సీతమ్మ పేరు పెట్టారు. కానీ పేరు పెట్టినంత ఇంట్రెస్ట్, ఈరోజు పేరు మీద ఉన్నంత ప్రేమ ఈరోజు విద్యార్థులకి నాణ్యతతో భోజనం అందించాలనే ప్రేమ, అభిమానం ఈ ప్రభుత్వానికి లేదు. అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదనేది ఈ 8 నెలల కాలంలో విద్యార్థులకు అర్థమైపోయింది. మీరు పెడుతున్న మధ్యాహ్న భోజన పథకం ఈరోజు తినలేక సుమారు 50% మంది విద్యార్థులు ఈ భోజనాన్ని తినలేని ఒక దుస్థితిలోకి ఈరోజు ప్రభుత్వం ఉన్నదంటే ఎంత దారుణంగా ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని మీరు నిర్వహిస్తున్నారో మాకు అర్థమవుతా ఉంది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి
మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలిస్తే ఎంత దారుణంగా విద్యార్థులు తినలేక ఇంటి దగ్గర నుంచి లంచ్ బాక్సులు తెచ్చుకుంటున్న దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలనలో మధ్యాహ్న భోజన పథకం మీద చాలా ఇంట్రెస్ట్ పెట్టారు. జగనన్న గోరుముద్దగా దాన్ని పేరు పెట్టుకొని విద్యార్థులకి చాలా నాణ్యతమైన భోజనాన్ని అందించారు. ఏ రోజు ఏ వారం ఏమి భోజనం పెట్టాలో విద్యార్థులకు ఒక మెనూ చార్టును రూపొందించి సోమవారం నుంచి శనివారం వరకు విద్యార్థులకు అందిస్తున్న భోజనం దాని మీద ఏ రోజు ఏం పెట్టాలో, వారానికి ప్రతిరోజు కోడిగుడ్డు పెట్టాలి, రాగి జావా, చిక్కి ఇలా పెట్టాలి అని జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 5 ఏళ్ల కాలంలో బ్రహ్మాండంగా దాన్ని నాణ్యతతోటి అందించారు. దీన్ని మానిటరింగ్ చేయడానికి కమాండ్ కంట్రోల్ సెంటర్ ని పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ లో ఏర్పాటు చేసి గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. 1/70 చట్టం తొలగించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. గిరిజన జాతుల అస్తిత్వాన్ని కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడమేనని తాము బలంగా నమ్ముతున్నామని చెప్పారు. అందుకే వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి తాము నిరంతరం పనిచేస్తున్నామని అన్నారు. ఈ మేరకు సోషల్ మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు స్పందించారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అందించామని గుర్తు చేశారు. అరకు కాఫీతో సహా ఇతర గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. స్థానిక ప్రజా ప్రతినిధులకు వైసీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ పంచాయతీరాజ్ విభాగ డైరీ 2025ని ఆయన ఆవిష్కరించారు. మన హయాంలో గ్రామ స్వరాజ్య స్థాపనకు అనేక చర్యలు తీసుకున్నాం. స్థానిక సంస్థల బలోపేతానికి ఎంతో కృషి చేశాం. ఆర్థికంగా వాటిని ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు వైసీపీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు వెన్నపూస రవీంద్రారెడ్డి, సీనియర్ నేతలు పేర్ని నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మల్లాది విష్ణు, గడికోట శ్రీకాంత్ రెడ్డి, మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వం మద్యం డిపోలను తాకట్టు పెట్టి తెచ్చిన అప్పుల్లో 12,000 కోట్లు చెల్లింపులు చేశామని, మరో 13,000 కోట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున మద్యం అక్రమాలు జరిగాయి. జగన్ ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ వస్తున్నాం. గతంలో నకిలీ బ్రాండ్లతో రాష్ట్రంలో మద్యం విక్రయాలు జరిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 150 కొత్త మద్యం బ్రాండ్లను విక్రయిస్తున్నాం. మద్యం నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడేదే లేదన్నారు. అన్ని రకాల తనిఖీలు చేశాకే రాష్ట్రంలో మద్యం విక్రయాలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఏఈఆర్డీ ద్వారా బాటిల్కు 10 రూపాయలు పెంచాం. ఈ పెంపు ద్వారా ప్రభుత్వానికి 100 కోట్ల నుంచి 150 కోట్ల వరకు ఆదాయం వస్తుందన్నారు. అదే సమయంలో రీటైలర్లకు మార్జిన్ పెరుగుతోందన్నారు. త్వరలో నవోదయం కార్యక్రమం ద్వారా అక్రమ మద్యాన్ని అరికడతామని కొల్లు రవీంద్ర తెలిపారు. 90,000 అప్లికేషన్స్ వచ్చినాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 3,400 షాపులకి దగ్గర 90,000 అప్లికేషన్తో 1,800 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అదే కాకుండా చాలా ట్రాన్స్పరెంట్గా మేము ఎక్కడ కూడా ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా జిల్లా కలెక్టర్ల సమక్షంలో, అందరు అధికారుల సమక్షంలో చాలా ట్రాన్స్పరెంట్గా కార్యక్రమాన్ని చేశాం. ఇవాళ ఏదైతే వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల గత ప్రభుత్వంలో మద్యం రేట్లు విపరీతంగా పెంచుకోవడం కోసం, ఆదాయం వాళ్ళ సొంత ఆదాయాలు పెంచుకోవడం కోసం వాళ్ళు చేసినటువంటి రకరకాల ఎత్తుగడల్లో ఏఆర్ఈటీ అనే ఒక ట్యాక్స్ని, కొత్త ట్యాక్స్ని తీసుకొచ్చి ఇష్యూ ప్రైస్ కన్నా ఈ ఏఆర్ఈటీ వల్ల ఆ రోజున 60 రూపాయలు ఉన్న బాటిల్ని 200 రూపాయలు చేశారు. ఇవాళ మొత్తం అన్ని బ్రాండ్లు కూడా మేము పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా ధరలు తీసుకొచ్చాం. అన్ని బ్రాండ్లు అవైలబుల్ చేశాం. గతంలో పనికిరాని చెత్త బ్రాండ్లే పెట్టి కేవలం అవి మాత్రమే షాపుల్లో ఉండేలాగా చేసి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విపరీతంగా వాళ్ళ సొంత మనుషులతో అమ్మించి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయటం జరిగింది. ఇప్పుడు ఏదైతే మనం ఇచ్చినటువంటి పాలసీలో రీటైల్ మార్జిన్, ఎవరైతే రీటైలర్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మార్జిన్లో వాళ్ళకి 14% రీచ్ కావడం కోసం 14 to 15% రావాలనేది ఇష్యూ ప్రైస్ మీద తీసినప్పుడు వస్తుంది. ఈ ఏఆర్ఐటీ వల్ల ఎఫెక్ట్ అయ్యి ఆ పర్సంటేజ్ తగ్గడం వల్ల ఇవాళ బాటిల్కి 10 రూపాయలు, ఏ బాటిల్ అయినా 10 రూపాయలు మాత్రమే కొంత ఇంక్రీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి దాదాపు 100 నుంచి 150 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.
అలాగే ఎవరైతే వాళ్ళ రిటైల్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళు అనుకున్న మార్జిన్ ప్రకారం రావడం జరుగుతుంది. దీన్ని ఏదో దోపిడీ జరిగిపోతా ఉంది, ప్రభుత్వం ఆదాయం కోల్పోతా ఉందని తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించకూడదు. ఇవాళ మీరు చేసినటువంటి పాపాలు, మీరు వసూలు చేసినటువంటి విధానం అవన్నీ కూడా పోయినాయి. కాబట్టి మీకు ఇవాళ రకరకాలైనటువంటి మీ బ్రాండ్లన్నీ, మీరు పెట్టినటువంటి పనికిరాని చెత్త కంపెనీలన్నీ కూడా ఇవాళ క్లోజ్ అయిపోయినాయి. కాబట్టి వాటి మీద విజిలెన్స్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి. కాబట్టి వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయనే భయంతో ఇవాళ ప్రభుత్వం మీద లేనిపోని నిందలేయాలని ప్రయత్నం చేస్తే అది జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు అది గుర్తుపెట్టుకోండి. ఇవాళ మేము చేస్తున్నది చాలా పారదర్శకంగా, ఏదైతే మేము ఇచ్చినటువంటి హామీ ప్రకారం గౌడ సోదరుల కోసం ఎవరైతే కల్లు గీత కులాలకు సంబంధించినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 10% షాపులు ఇస్తామని దాని ప్రకారం 340 షాపులు అలాట్ చేసాం. అవి కూడా మొత్తం అప్లికేషన్స్ కానీ అన్నీ కూడా రావడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలకు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం సీఎం రేవంత్ తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జస్టిస్ షమీం అఖ్తర్ నివేదికపై ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. ఎస్సీలను 1, 2, 3 గ్రూపులుగా కాకుండా A, B, C, Dలుగా వర్గీకరించారన్నారు. ఈ మేరకు సీఎంకు ఆయన విజ్ఞప్తి చేశారు. దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం జరుగుతున్న పోరాటానికి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోదరులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న 4వ తారీఖు నాడు గౌరవ షమీం అఖ్తర్ గారి కమిషన్ నివేదికను అనుసరించి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా శాసన మండలిలోనూ శాసనసభలోనూ తీర్మానం చేయడం జరిగింది. సోదరులు రేవంత్ రెడ్డి గారు ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభమైన ఒక దశాబ్దం తర్వాత దాదాపు ఒక 2 దశాబ్దాల నుంచి తను రాజకీయాల్లోకి రాకముందు, జెడ్పీటీసీ కాకముందు నుంచే ఎంఆర్పిఎస్కు అండగా ఉన్న సోదరులు ఎన్నో సందర్భాల్లోనూ వర్గీకరణ ఉద్యమంలో భాగస్వామైన వ్యక్తి. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం దేశంలో అందరికంటే ముందు శాసనసభలో వర్గీకరణకు అనుకూలంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి శాసనసభలో ప్రకటించడమే కాకుండా ఈరోజు షమీం అఖ్తర్ గారి నివేదికను ఆలస్యం చేయకుండా ఆమోదం తెలిపే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందుకు మేము ధన్యవాదాలు చెప్తూనే శాసనసభలో తీర్మానం జరిగిన దాని ప్రకారం వర్గీకరణను స్వాగతిస్తున్నాం. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం. కానీ కొన్ని లోపాలు రిజర్వేషన్ పర్సెంటేజ్ విషయంలో కానీ లేదా 1 గ్రూపు 2, 3 గ్రూపులకు సంబంధించిన విషయంలో ఒక్కొక్క కులం ఎందులో రావాలనే విషయంలో విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో అత్యంత వెనుకబడ్డ కులాలను ఎందులో చేర్చాలి, మధ్యస్థ కులాలను ఎందులో చేర్చాలి, బాగా డెవలప్ అయిన కులాలను ఎందులో చేర్చాలనే విషయంలో కొంత లోటుపాట్లు జరిగినట్టుగా మేము ఒక వినతిపత్రం ఇవ్వడానికి కూడా ప్రయత్నం ఇచ్చాం. దాన్ని సరిచేసుకోవడం ద్వారా పర్సెంటేజ్ విషయంలోనూ ఏ గ్రూప్లో ఎవరిని కలపాలనే విషయంలోనూ కొన్ని విజ్ఞప్తులు మేము చేయడం జరిగింది. లిఖితపూర్వకంగా కూడా ఇవ్వడం కూడా జరిగింది. అదే సమయంలో ఇక్కడ మేము మొదటి నుంచి ABCD వర్గీకరణ అనే డిమాండ్తో ముందుకు వచ్చేసాం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ జరిగినప్పుడు కూడా ABCDనే జరిగింది. బీసీలో ABCD వర్గీకరణ ఉన్నది. ఇంకా మైనార్టీలను కలిపి దాన్ని కూడా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లనే గ్రూపులకు 1, 2, 3 అనేది కాకుండా ఖచ్చితంగా ABCD అనే దాని మీద 4 గ్రూపులు చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.